బంజారాహిల్స్లోని జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. రథయాత్ర జరిగే ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. చుట్టూ పోలీసుల ఆంక్షల నడుమ రథయాత్ర నిర్వహించారు. పూరి క్షేత్రంలో రథయాత్ర ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి జగన్నాథ ఆలయం దగ్గర ఈరోజు రథయాత్ర అయితే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒరిస్సాలోని పూరి క్షేత్రంలో ఉన్నటువంటి జగన్నాథ రథయాత్ర ఏ విధంగా అయితే నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం కూడా మొత్తం జగన్నాథ టెంపుల్ యాత్ర ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఆలయం దాన్నే పోలి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. యాత్ర ఎలా విధంగా కొనసాగింది దాంతో మంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, యాత్ర ఏ విధంగా కొనసాగింది? ఇది जय जगन्नाथ पूरी जगन्नाथ जी का आज का फेस्टिवल है। पूरा वर्ल्ड में फेस्टिवल जगन्नाथ जी का है। ये फेस्टिवल को नंदी घोष बोलते हैं। नंदी घोष का क्या मतलब है? जब तृतीय युग में राम जी का जब युद्ध हुआ था रावण का साथ, तभी हर भगवान जगन्नाथ जी को राम जी को हेल्प किए थे, लेकिन शिव जी का कोई साहस नहीं होता। तभी क्या करे थे, जब शिव जी का इसका नंदी है ना, बाहर नंदी को भेजे थे, तभी नंदी बहुत सी खुशी हो गया था। क्योंकि एक बार रावण जी नंदी को मारे थे, एक थापड़ मारे थे, तभी नंदी अपना खुशी हो करके जब भी राम जी के साथ आए थे, नंदी घोष रथ को पर आए थे। और नंदी घोष का जो घोष बोलते चक्र, सुदर्शन जी का चक्र है, चक्र का जो घोष का साउंड होता है, इसको लेकर नंदी घोष, नंदी और घोष दोनों मिला कि नंदी घोष होता है। इसलिए हर साल में जगन्नाथ जी मंदिर में बाहर गार करके हर भक्तों को ध्यान देते, हर भक्तों को ध्यान दिया कराते, दर्शन कराते। उसको देखने के बाद रथ में भगवान को देखने के बाद सब पाप हो जाता चल जाता और अपना खुश हो जाता, दिल हो जाता। इसलिए हर साल में एक बार नंदी घोष रहता होता। और ये जगन्नाथ जी मंदिर से निकल करके मौसी माँ टेम्पल को जाते रहते। मौसी माँ टेम्पल में 10 दिन तक फेस्टिवल होते रहता। और हर 7 डेज के बाद फिर वापस रिटर्न अपना मंदिर को आते रहता। अपना मंदिर को आने के बाद वहाँ पे फिर समावेश होता रहता। और जगन्नाथ जी का एकादशी होता होने के बाद नीलाद्री भी जो होता है, नीलाद्री भी 11 दिन के बाद भगवान जी अंदर जाते, टेम्पल के अंदर चल जाते हैं। ఈ మూడు రథాలకు సంబంధించి కూడా మూడు రథాలు ఎప్పటికప్పుడు తయారు చేస్తారా? గత సంవత్సరం వాడిన రథాలు ఇప్పుడు కూడా వాడతారా? ఇది దగ్గర దగ్గర अभी 25 इयर्स कंप्लीट అయిపోయింది रथ। ये पूरी जगन्नाथ जी का फेस्टिवल बहुत बड़ा फेस्टिवल है। इसलिए हर भक्त के लिए ये फेस्टिवल मनाते रहते। हर हिंदू का ये बड़ा बहुत फेस्टिवल है। ये अपना सनातन धर्म का है। जगन्नाथ जी जब सत्य में, त्रेता में, द्वापर में, कली में भी है जगन्नाथ जी। इसलिए ये फेस्टिवल बहुत नहीं अभी नहीं त्रेता से होता रहता है। జగన్నాథ రథయాత్రకు సంబంధించి కూడా మూడు రథాలను అయితే ఉపయోగిస్తారు. ఈ మూడు రథాలకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం కూడా కొత్త రథాలను అయితే తయారు చేస్తారు. ఒక రథంలో శ్రీకృష్ణుడు, ఇంకో రథంలో బాలభద్రుడు, మరొక రథంలో సుభద్రాదేవిని, ముగ్గురిని కూడా ఈ రథాల్లో ఉపయోగించి భక్తులు మాత్రం ఆనందోత్సవంలో పాల్గొంటున్నారు. భక్తుల సంఖ్య మాత్రం ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. రోడ్ నెంబర్ 12 పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులతో నిండిపోయాయి. మొత్తం ఈ భక్తులు కూడా పెద్ద ఎత్తున తాడును పట్టి ఎంతో ఆనందోత్సవాల మధ్య రథాలను అయితే లాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రథాలు దాదాపు జగన్నాథ టెంపుల్ నుంచి కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు కూడా లాగుతున్నారు. ఇంకా ఇవి ఒకటి లాగారు. మొత్తం ఈ అంగరంగ వైభవంగా మాత్రం రథయాత్ర నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ముందుండి పోలీసులు అయితే ఈ రథాన్ని ముందుకు లాగుతూ ఉన్నారు. మొత్తం పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా రథాన్ని ముందుకు లాగారు. ఈ చూడొచ్చు మనం క్లియర్గా ఈ రథానికి సంబంధించి కూడా అన్ని ఈ పోలీసులు మాత్రం ముందస్తుగా ఉండి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మనలో ఉంచారు. ట్రాఫిక్ సంబంధించి కూడా ఈ ట్రాఫిక్ వాహనదారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వేరే దారి మళ్లింపులు కూడా చేపట్టారు. చూడొచ్చు మొత్తం భక్తులు మాత్రం పెద్ద ఎత్తులో పాల్గొంటున్నారు. మొత్తం చూడొచ్చు రోడ్డు పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో పెద్ద ఎత్తున కిటకిటలాడుతున్న పరిస్థితి మనకు కనిపించింది. మొత్తం ఈ రథయాత్ర మాత్రం ఒరిస్సాలోని పూరి జగన్నాథుని రథయాత్ర ఈ విధంగా సాగుతుంది. ఇక్కడ కూడా అదే విధంగా రథయాత్ర కొనసాగింది. దాదాపు హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో రథయాత్ర అయితే సాగుతుంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆలయరామ టెంపుల్ ఆధ్వర్యంలో కూడా రథయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం జగన్నాథ టెంపుల్ ఆలయ పరిసర ప్రాంతం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడింది. ఈ మొత్తం జనసందోహంతో నిండిపోయింది. భక్తులు ఆనందాలతో కేరింతలతో రథయాత్ర అయితే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రథయాత్రకు సంబంధించి ఒరిస్సాలోని పూరి జగన్నాథుని రథయాత్రకు సంబంధించి ఏ విధంగా అయితే కొనసాగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ రథయాత్ర అయితే కొనసాగించారు. మొత్తం పెద్ద ఎత్తున భక్తులు అయితే పాల్గొని ఆ భగవంతుని కృపకైతే పాత్రలు కాగలిగారు. మొత్తం అంగరంగ వైభవంగా ఈ రథయాత్ర నిర్వహించారు. కెమెరా పర్సన్ నరేష్తో అరుణ్, HMTV, హైదరాబాద్. కుకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి కుకట్పల్లి వరకు వై జంక్షన్ వరకు జరిగిన ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఇస్కాన్ ప్రతినిధులు, విదేశాల నుంచి వచ్చిన భక్తులు హరినామ సంకీర్తనతో సందడి చేశారు. రథాన్ని లాగుతూ భక్తులు నృత్యాలతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఇస్కాన్ డైరెక్టర్ మహాశృంగిదాస్ తెలిపారు.
జగన్నాథ్ స్వామి బయటకి వచ్చి అందరికీ కృపా కటాక్షిస్తాడు. అపరిమిత మాత్రాల ఈ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఈ హరినామ్ సంకీర్తన అవుతుంది, ఈ అన్నీ అయితే అందరికీ బాగానే అవుతుంది. The holy name of the Lord, the prasadam of the Lord and darshan of the Lord abundantly available for each and every person. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం తీసుకోండి, కృపా కటాక్ష తీసుకొని వాళ్ళ జీవితానికి ధన్యం చేయండి. ఇది అందరికీ నా విన్నపం. హరే కృష్ణ. ఇస్కాన్ ఆధారిత ఈ జగన్నాథ్ రథయాత్ర ప్రపంచంలో అన్ని దేశాలు జరుగుతుంది. హరే కృష్ణ.